రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో పోలవరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నాశనం చేశాడు. ఒకసారి వార్త ఉన్నది చదివి వినిపిస్తాను. ఒకసారి మీకు ఇక్కడ ప్లే చేస్తాను క్లియర్గా. పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు. జగన్ సర్కారు అరాచకం, మెగా అలసత్వమే కారణం. అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ఆపివేత, నవయుగాన్ని మార్చి మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత, సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం, భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాలు, కాఫర్ డ్యాంలోకి సీపేజీ కూలిన గైడ్ బండ్, 1771 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పడక మరో 5 ఏళ్లలో పూర్తి కావడం కష్టమే. మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం. కేంద్ర ప్రాథమిక అంచనా 15,511 కోట్లు, 20,000 కోట్లు అవుతుందని నిపుణుల అంచనా. ఒక్క 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పచెప్తే రాష్ట్రాన్ని పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా పడుకోబెట్టేశాడు. ఒక పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, మొత్తం పూర్తిగా రాష్ట్రాన్నే పడుకోబెట్టేశాడు. 3 రాజధానులు అని చెప్పేసి ఉన్న రాజధాని పడుకోబెట్టేశాడు, అమరావతిని పడుకోబెట్టేశాడు. నేను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానండి, ఎక్కడికి తీసుకెళ్ళదు, తన ఆదాయాన్ని పెంచుకున్నాడు. నువ్వు చేసింది ఏంటయ్యా అంటే ఇది. పనికిరాని మంత్రులను ఇద్దరిని పెట్టుకున్నాడు. అంటే ముందు అనిల్ కుమార్ యాదవ్, తర్వాత అంబటి రాంబాబు, ఇద్దరు కూడా పనికిమాలోళ్ళే. వాళ్ళకి బూతులు తప్పితే ఏదీ రాదు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పగలుగుతాడా అంటే స్క్రిప్ట్ లేనిదే, పేపర్ మొక్క లేనిదే 4 ముక్కలు కూడా మాట్లాడలేడు. ఇలా పోలవరం వెళ్ళి చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది అందరికి. మొత్తం పూర్తిగా నాశనం చేశాడంటే ఏమనుకోనంటే జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలకి ఈ పోలవరమో లేదంటే అమరావతో లేదంటే డెవలప్మెంట్ ఉద్యోగులు ఇవేం కూడా అవసరం లేదు. జనాలకు మనం పప్పు బేళ్ళలాగా పంచితే సరిపోద్ది, ఓట్లు వేస్తారు, అలాగే అనుకున్నాడు. అలా అనుకునే ఈ పోలవరాన్ని కానీ అమరావతిని కానీ పడుకోబెట్టేస్తాను కారణం అదే. నువ్వు చేసిన అరాచకం వల్ల నష్టం ఎంత తెలుసా? 20,000 కోట్ల రూపాయలు. ఈ 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా అవదా అనేది మళ్ళీ సందేహమే, అనుమానమే. మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలి, మళ్ళీ మొదటి నుంచి పనులు స్టార్ట్. ఇంకా అంతే మొదటికి వచ్చింది కదా డయాఫ్రమ్, మళ్ళీ మొదటి నుంచి చేయాలంటే ఇంకా అంత అక్కడికే వచ్చింది. నువ్వు చేసిన చెత్త పని వల్ల రివర్స్ స్టాండింగ్ అని చెప్పేసి మొత్తం సంకనాకించేసావు. 500 కోట్ల రూపాయలు మిగిలిపోతాయన్నా మళ్ళీ సపరేట్గా 2,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా తినేశారు, అందులో కూడా తినేశారు. ఇవాళ ఎవడన్నా మాట్లాడతాడేమో అని చెప్పి ఇవిడు మాట్లాడు. అంబటి రాంబాబు వచ్చి నాకే అర్థం కాలేదంటాడు. అంటే అంబటి రాంబాబుకి అర్థం కాకపోతే ఇంక ఇవిడికి అర్థం కాదంట. అదేంటయ్యాదా అంతే, వెరీ కాంప్లికేటెడ్ అంటాడు అంతే. ఇప్పుడు నీకేం అర్థం అవుద్దో అది చెప్పాయా అంటే సంజనా సుకన్య గురించి చెప్తాను, అంతకుమించి ఏం చెప్పడు. పోలవరం గురించి కొద్దిగైనా అవగాహన ఉంటే మనకు తెలిసి వచ్చుద్ది, లేకపోతే ఇలాంటి మాటలే మాట్లాడాలి. తొల్లగొట్టించేసి అసెంబ్లీలో పెద్ద పెద్ద కేకలు ఏం చేసి ఆడితోటి ఎవడో అనిల్ కుమార్ యాదవ్ చేతి అయిబాబాడు మామూలు కేక కాదు. పోలవరం పేరు ఎత్తితే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోలవరం గురించి మాట్లాడండి అయ్యా అంటే అప్పుడు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ లెగిసి ఒక మాదిరి కింగ్ కాంగ్ సినిమా చూపించేసేవాడు, ఒక మాదిరి కింగ్ కాంగ్ సినిమాని చూపించేవాడు. పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద రంకులు, ఎటకారం, వ్యంగ్యం, వెయిట్ అన్నా, వండన్నా, పర్సెంట్ 1/2% అన్నా. ఆడి ఎటకారం ఎంత ఎటకారం అంటే అంత ఎటకారం అన్నమాట. బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేయాలి, మీకు బట్టలు పెడతాం దేవినేని ఉమా గారిని ఉద్దేశించి. నీకు ఏ బట్టలు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో, ఏ బట్టలు కావాలో నువ్వే తీసుకో. ఎట్టే వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఎట్టే బట్టలు వెళ్ళి నువ్వే బట్టలు ఎట్టాలనుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఎట్టే ఇద్దరు వదిలిపోద్ది. సన్నాసి యాదవులను తీసుకొచ్చి మంత్రులుగా చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దైద్యుల వల్ల పోలవరం నష్టం 20,000 కోట్ల రూపాయలు ఖరీదు అంతే, మనమేం చేయలేం దానికి. మళ్ళీ సవాల్ విసిరేస్తాను, మళ్ళీ నేను వచ్చేస్తాను మిమ్మల్ని లాకింగ్ చేస్తానికి. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక కొలిక్కి తీసుకొస్తాడో, నేను తొక్కేసాను కదా పాతాళానికి, మిమ్మల్ని మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి నిలబెడతాడు ఆయన. నిలబెట్టిన తర్వాత మళ్ళీ నాకు ఓట్లు వేయండి, నేను అధికారంలోకి వచ్చేస్తాను, మళ్ళీ తొక్కేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అని. మీకు కానీ మీ నాన్నగారికి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా రాష్ట్రాన్ని నిండుకొండలా చేసి అప్పచెప్తాడు మీ చేతుల్లోకి. నిజంగా నిండుకొండలాగా చేస్తాడు. మీరు వచ్చి పప్పు బెల్లలాగా పంచేస్తారు, తినేస్తారు, కొండ ఖాళీ చేసేస్తారు, క్రెడిట్ మొత్తం దుబ్బేస్తారు. కష్టం చంద్రబాబు నాయుడు గారిది, పేరు మాత్రం మీది. ఆ విషయం అందరికీ తెలిసిందే, మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు. ఇక్కడ గట్టిగా అయితే 4 విషయాలు మాట్లాడలేము మనం. ఇవాళ పోలవరం గురించి వీళ్ళు వచ్చి మాట్లాడతారంటే మాట్లాడరు. మాట్లాడగలుగుతారా? దీనికి సమాధానం చెప్పండి అంటే చెప్పలేరు. గతంలో వీళ్ళే లేఖలు రాశారు, నిర్మాణ వ్యయం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి అని చెప్పేసి అని. మళ్ళీ వీళ్ళ సాక్షిలోని ఎవడో ఈశ్వర్గా ఉంటాడు, ఆడితే ఏమని మాట్లాడిపెడతారంటే వీళ్ళ సోషల్ మీడియా కానీ ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేశారని చెప్పేసి అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% పూర్తి చేసింది అంటున్నారు. మొత్తానికి ఖర్చు పెట్టింది 15,000 కోట్ల రూపాయలు. 15,000 కోట్ల రూపాయలకి 75%, 72% అయిపోతే మిగిలిన 28% అవ్వడానికి
35 అంటే మొత్తం 55,000 కోట్ల రూపాయలు అంటున్నారు కదా, అంత ఖర్చు ఎందుకు అవుద్ది అని అడుగుతారు. అక్కడ ముంపు మండలాల ప్రజలు ఉన్నారు, వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంటే వీళ్ళు ఏదో తెలివితేటలన్నమాట. అంటే చూసా తలకే తోక లేకుండా లాజిక్ లేసి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అలాంటి కార్యక్రమాలన్నీ చేయించుకొస్తాడు. వీళ్ళ కార్యకర్తలను ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గొర్రెల్లాగా ఉండాలి, వాళ్ళ గొర్రెల్లా ఉంటేనే ఈ నాటలు సాగుతాయి. వైసీపీ కార్యకర్తలు ఎప్పుడు గొర్రెల్లాగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది అడ్డంగా తలాడించేస్తారు అంతే, వెనక ముందు ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది నిజం. జగన్మోహన్ రెడ్డి 2 అంటే 2, 3 అంటే 3. వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నా సరే, వాళ్ళకి తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నమ్మాలనుకుంటాడు. వాళ్ళని అలా ఉంచాలని చెప్పేసి అనుకుంటాడు. వాళ్ళని అలా ఉంచే ప్రయత్నమే అన్నమాట అది. ఈ పోలవరం పైన ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ సాక్షి కానీ ఆ చేసే విష ప్రచారం అదే. వాస్తవాలు మానేసి మళ్ళీ కొత్త లాజిక్లు తీసుకొచ్చారు. దానికి సమాధానం చెప్పడం మానేసి కోడిగుడ్డు మీద ఏకలు పీకే ప్రయత్నం అన్నమాట ఇవన్నీ కూడా. లేదు అంతెందుకు అవుద్ది, ఇంతెందుకు అవుద్ది, పునరావాస కేంద్రాలకి లేదంటే పునరావాసతులకి ఆ బాధితులకి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదరా అంటే దానికి సమాధానాలు చెప్పరు. అప్పుడు సైలెంట్గా ఉంటారన్నమాట. ఎవడన్నా అడిగాడు అనుకో, మరి పనికి మళ్ళీ ఏదో నువ్వు జర్నలిస్ట్ అటాక్ అయిపోయావు, మరి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా, జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా అక్కడికి, వీళ్ళు మాట్లాడాడు కదా, కేంద్రమే కదా డబ్బులు గుద్దేది, ప్రింటింగ్ వాళ్ళే కదా చేస్తారు, వాళ్ళే మనకి ఇవ్వాలని చెప్పి ఆయనే కదా మాట్లాడింది. అక్కడికి వెళ్ళాలంటే దానికి సమాధానాలు చెప్పరు, దాన్ని స్కిప్ చేసేస్తారు. అక్కడికి ఇంకా ఆ టాపిక్ మళ్ళీ తీసుకురారు, మళ్ళీ అలాంటి లాజిక్లు మళ్ళీ మాట్లాడరు. ఒకసారి గట్టి కోటింగ్ పడిపోయిందంటే మళ్ళీ మాట్లాడరు. ఇలా చెత్త పరిపాలన అంటే ఆ విధంగా చేసుకొచ్చారన్నమాట. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా శ్వేతపత్రాలు ఇంకా రిలీజ్ చేయాలి, ఇంకా వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అప్పు ఎంత ఉందనేది మేము తెలియాలి. ఇప్పుడు ఈ పోలవరం పైన ఈ పక్కన పెట్టాను, పోలవరం పైన ఎలాగ నాశనం చేసేళ్ళండి. కేవలం మెగా కప్ చెప్పి కమిషన్ ద్వారాగానో ఆడి ద్వారాగానో ఇటు ద్వారాగానో తిన్నగాడికి తినేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనే చూడాలి. మరి వీళ్ళు వచ్చి మాట్లాడతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడతారా దీని గురించి, ఎవరు సమాధానం చెప్తారో చూడాలి. లేదంటే ఎప్పటిలాగా సాక్షిలో గుడ్డీశ్వర్ కూడా ఉంటాడు, ఆడికి ఒక కలజోడు తగిలిచ్చేసి ఆడికి ఒక తలాతోకలేని లాజిక్ కూడా చెప్పిస్తారు ఆడి చేత. దాన్ని పట్టుకుని వైసీపీ పేటీఎం ఒకళ్ళని అదే తిప్పేస్తారు, అదే నిజం అనుకుంటారు వాళ్ళు. ఒకసారి చూడాలి దీనిపైన ఎలాంటి విష ప్రచారం చేస్తారు, ఏం చెప్తారని చెప్పేసి అని. అలాగే ఇంకొక వార్త ఏంటంటే ఇసుక ఉచితం, నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి, మార్గదర్శకాలు విడుదలకు సర్వం సిద్ధం, ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలకు ఉచితం, కాంట్రాక్టు నుంచి వైదొలగనున్న ప్రతిమ ఇస్తారని చెప్పేసి అని. అలాగే ఇంకొక వార్త ఏంటంటే ఇసుక ఉచితం, నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి, మార్గదర్శకాలు విడుదలకు సర్వం సిద్ధం, ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలకు ఉచితం, కాంట్రాక్టు నుంచి వైదొలగనున్న ప్రతిమ